ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సేందో 1195 ఛానల్. ఇది చాలా స్వీట్ గురు. నేను ఈరోజు కాలీఫ్లవర్ 65 చూపించబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, ఫస్ట్ మనం కాలీఫ్లవర్ 65 తీసుకోవాలన్నమాట. 65 అంటే 1 2 3 5 65. కాలీఫ్లవర్ 65కి మనం 65 పీసెస్ తీసుకుందాం. అంటే అలా దీంట్లో ఫస్ట్ మనం క్లీన్ చేసుకోవాలి. స్టూపిడ్ ఫెలోస్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకుని తీసేసేయాలన్నమాట. అవి తీసుకున్నాక ఫస్ట్ నేను వాటర్ వేసుకుంటున్నాను, నార్మల్ వాటరు. ఒక 2 minutes 3 minutes అలా వాటర్లో వదిలేస్తే స్టూపిడ్ ఫెలోస్ అన్నీ పారిపోతాయి అన్నమాట. ఇలాగే 2 minutes వదిలేస్తే ఇంకొక బౌల్లో మనం వేడి నీళ్ళు పెట్టుకుందాం. కొంచెం పసుపు వేసుకున్నాం. నేను కొంచెం రాక్ సాల్ట్ వేసుకుంటున్నాను. ఇది బాయిల్ కోసం కాదు, మనం క్లీన్ చేసుకోవడానికి మాత్రమే. అది కొంచెం వాటర్ మరగనిద్దాం బాగా. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దీంట్లో 3 spoons కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. నేను 2 పెద్దవి కాలీఫ్లవర్స్ తీసుకున్నాను అనమాట. దానికి మళ్ళీ ఒక 3 spoons బియ్యపిండి, శనగపిండి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. నేనైతే బియ్యపిండి వేసుకున్నాను. కొంచెం ఒక 2 spoons ఏమో గరం మసాలా, ధనియాలు, జీలకర్ర పౌడర్ అన్నీ కలిపి ఉంటుందన్నమాట అది. అలాగే కొంచెం సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు సాల్ట్. కారం వేసుకోవాలి. కారం కూడా 1.5 spoon, మీకు ఎంత అయితే అంత వేసుకోండి. నెక్స్ట్ వచ్చి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. మనం కాలీఫ్లవర్స్తో ఎన్నో టేస్ట్గా చేసుకున్నాం. పద్దాక కర్రీస్ ఫ్రై కాకుండా ఇలా 65 చేసుకుంటే బాగుంటుంది కదా. అలాగే కొంచెం మటన్ మసాలా, చికెన్ మసాలా ఏది ఉంటే అది వేసుకోవచ్చు. నేనైతే మటన్ మసాలా వేసుకుంటున్నాను, అది కూడా ఒక 2 spoons వేసుకుంటున్నాను. టేస్ట్ మాత్రం చికెన్ ఫ్లేవర్గా ఉంటుంది, బాగుంటుంది. అందుకోసం నేను మటన్ మసాలా వేసుకున్నాను. అలాగే కొంచెం పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. బాగా ఉండలు లేకుండా గట్టిగా పడుకోకుండా కలుపుకోవాలి, తిప్పుతూ ఉండాలి. బాగా మిక్స్ అయ్యేవాలి కదా. కారము, ఉప్పు, గరం మసాలా అదంతా పౌడర్, కొన్ని వాటర్ వేసుకుని కొంచెం తిక్కుగా మనం దోసపిండి ఎలా వేసుకుంటామో అలా వాటర్ వేసుకుని బాగా కలుపుకుంటూ ఉండాలి. గట్టిగా ఉండలు లేకుండా నీట్గా కలుపుకొని మనం అది కలుపుకున్న నెక్స్ట్ మనం కాలీఫ్లవర్ దాంట్లో వేసేయాలి. అంతే అండి. కాలీఫ్లవర్ మొత్తం దీంట్లో వేసేసి కొంచెం లైట్గా మిక్స్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మేము ఆయిల్లో వేసి ఇలా కలుపుకున్న కాలీఫ్లవర్స్ని వేడి ఆయిల్లో వేసేయాలన్నమాట. సౌండ్ వస్తుంది. అస్సలు హైలో పెట్టుకోవద్దండి, మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటూ ఉండగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో మంచిగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. రెడ్ కలర్లో మన ఫుడ్ కలర్ కూడా అవసరం లేదు ఇలా వేయించుకుంటే. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. నా ఫోన్ కెమెరా వల్ల ఇది లైట్గా కనిపిస్తుందండి, కానీ రెడ్ కలర్లో వస్తాయి. కార్న్ఫ్లోర్కే మీకు అసలు కలర్ బాగా వస్తుంది. సేమ్ చికెన్ 65 కలర్ ఎలా వస్తుందో అలా వస్తుంది, ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి. ఇలా ఫ్రై రసంతో కానీ, పప్పుచారుతో కానీ, సాంబార్తో కానీ ఫ్రై తింటే ఆ టేస్టే వేరబ్బా. ఇలా లంచ్లో కానీ స్నాక్స్లో కానీ పిల్లలు పెడితే ఎంతో ఇష్టంగా తింటారండి.